ఈ రోజు మనం ఒక అద్భుతమైన భక్తితో నిండిన కథ గురించి చెప్పుకోబోతున్నాం. అదే భక్త ప్రహ్లాదుని కథ. శ్రీ మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన నమ్మకంతో ఎలా అసాధ్యాన్ని సాధ్యం చేశాడో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, అహంకారి. బ్రహ్మదేవుని వరం వల్ల అతన్ని ఎవరూ చంపలేరు. మనిషి, జంతువు, దేవుడు రాత్రి లేదా పగలు, ఇంట్లో లేదా బయట ఏ విధంగా కూడా చంపలేరు. ఈ వరం వల్ల హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. నన్ను తప్ప ఎవరిని పూజించకూడదని ఆదేశించాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణు భక్తుడు. చిన్న వయసు నుండే ప్రహ్లాదుడు హరినామాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని భక్తితో పూజించేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన కొడుకును పిలిచి అడిగాడు, ప్రహ్లాద, నీవు ఎవరిని పూజిస్తావు అని. ప్రహ్లాదుడు నిర్భయంగా చెప్పాడు, తండ్రి, నేను శ్రీ మహావిష్ణువుని పూజిస్తాను, ఆయనే నాకు సర్వమని చెప్పాడు. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయాడు. విష్ణువా, నేనే దేవుడిని, నీవు నా మాట వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. కానీ ప్రహ్లాదుడు తన భక్తి నుండి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భక్తిని ఛేదించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అతన్ని విష సర్పాల మధ్యకు విసిరాడు. కానీ విష్ణువు రక్షణతో సర్పాలు ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. అతన్ని ఏనుగుల కింద తొక్కించాలని ఆదేశించాడు. కానీ ఏనుగులు ప్రహ్లాదుని ఆరాధించాయి. అతన్ని అగ్నిలో వేయమన్నాడు. కానీ విష్ణువు దయతో అగ్ని ప్రహ్లాదుని స్పర్శించలేదు. చివరకు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని సభలోకి లాగి అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని. ఈ స్తంభంలో ఉన్నాడా అని ఆ స్తంభాన్ని చూపిస్తూ హేళన చేశాడు. ప్రహ్లాదుడు నమ్మకంతో చెప్పాడు, తండ్రి, విష్ణువు సర్వత్రం ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పాడు. హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అదే క్షణంలో ఒక భయంకరమైన గర్జనతో స్తంభం చీలిపోయింది. అందులో నుండి నరసింహస్వామి సింహం ముఖం, మనిషి శరీరం కలిగిన శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సాయంత్ర సమయంలో గుమ్మంలో తన తొడపై ఉంచి సంహరించాడు. బ్రహ్మదేవుని వరాన్ని ఉల్లంఘించకుండా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడు. నరసింహస్వామి ప్రహ్లాదుని భక్తిని మెచ్చి అతన్ని ఆశీర్వదించాడు. ప్రహ్లాద, నీ భక్తి అసాధారణం, నీవు ఎల్లప్పుడూ నా రక్షణలో ఉంటావు అని చెప్పాడు. ప్రహ్లాదుడు ఆనందంతో నరసింహస్వామిని పూజించాడు. ఇది భక్తి ప్రహ్లాదుని కథ. మరి మీకు ఈ కథ నచ్చిందా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. మరిన్ని ఇలాంటి పురాణాల కథల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. జై శ్రీహరి. త్వరలో మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.